తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ప్రముఖ సినీ నటుడు పద్మశ్రీ రాజేంద్ర ప్రసాద్ భావోద్వేగంగా మాట్లాడారు. చిన్నప్పటి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామిపై అపారమైన భక్తి ఉందని, పద్మశ్రీ పురస్కారం లభించడం స్వామివారి కృపే అన్నారు. ఈ గౌరవం తనకే కాకుండా తనను ఆదరించిన ప్రేక్షకులందరికీ చెందుతుందని పేర్కొన్నారు. చెప్పండి. ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. तिरुमला क्षेत्र में राजनीतिक भाषण देना और आपत्तिजनक रील बनाकर सोशल मीडिया पर पोस्ट करना उल्लंघन करने वालों के विरुद्ध कानूनी कार्रवाई. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం నిషిద్ధం. అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. వెంకటేశాయ. பக்தர்களுக்கு அறிவிப்பு. திருமலையில் அரசியல் சார்ந்த உரைகள் நிகழ்த்துவது, எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமை தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. Appeal to devotees in Tirumalai, making political speeches and creating objectionable reels and posting them on social media is strictly prohibited. ఓం నమో వెంకటేశాయ. నాకు జీవితంలో నా చిన్నప్పటి నుంచి కూడా మీ అందరికీ తెలుసు, 45, 20, 50 సంవత్సరాల నుంచి పక్కన గూడూరులో చదువుకుంటున్న దగ్గర నుంచి కూడా స్వామివారంటే పిచ్చి. నాకు ఏది జరిగినా ఆయనకి చెప్పుకోవడం ముందు నుంచి అలవాటు. మరి ఇప్పుడు పద్మశ్రీ ఆయన ఇప్పిస్తే ఆయన కృతజ్ఞతలు చెప్పాలి కదా, నేను మినిమం కదా, అది నా బాధ్యత కదా. ఆయనే పద్మాసనుడు, ఆయన ఇప్పించింది కాకపోతే నాకంత సీనే ఉంది, మీ అందరికీ తెలుసు. ఏది ఏమైనా ప్రపంచంలో ఉన్న మీరందరూ కూడా, ఇప్పుడు నన్ను చూస్తున్న వాళ్ళందరూ కూడా పేరు పేరున ఈ అవార్డు మీకే చెందుతుంది. ఎందుకు అనంటే మీరు నన్ను చూసి ఇన్ని సంవత్సరాలుగా హాయిగా నవ్వుకుని ఇప్పటికీ నా సినిమాలను మీకు టెన్షన్లో ఉంటే చూడడం వల్ల ఆ స్వామివారి దయ కుదిరింది నాకు. ఇవాళ నేను పద్మశ్రీ మీ అందరి తరఫున తీసుకున్నాను అని మరొకసారి సవినయంగా మనవి చేస్తూ స్వామివారికి పాదాలు పట్టుకుని కృతజ్ఞతలు తెలియజేశాను. నా తరఫున మీరు కూడా కృతజ్ఞతలు తెలియచేయండి. ఓం నమో వెంకటేశ. దేవుడి దయ వల్ల వరుసగా షూటింగ్లు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇంకా 6 సినిమాలు 7 సినిమాలు చేస్తున్నాను. అంతా ఆయన దయ అండి, మనదేముంది. ఆయన దయ చూపెట్టడం, మనం పనిచేయటం, మీ అందరినీ హ్యాపీ చేయటం. ఓం నమో వెంకటేశ్వర.